జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ కృష్ణరాజు గారు వేసిన పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో వాయిదా పడింది. అయితే బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదంటూ సుప్రీంకోర్టు క్వశ్చన్ చేయడం, అదేవిధంగా ఈ యొక్క ఏప్రిల్ మొదటి వారంలోగా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పాలి అంటూ కూడా సుస్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది ఈరోజు సుప్రీంకోర్టు. మరో పక్క నుండి చంద్రబాబు నాయుడు గారిని ఏదో రకంగా మళ్ళీ జైల్లో పెట్టాలనే తాపత్రయంతో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాని విషయంలో కూడా ఫిబ్రవరి 12వ తారీఖుకి ఈరోజు ఆ కేసు వాయిదా పడింది. అంటే ఆ బెయిల్ రద్దు కూడా. సో ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు హీరింగ్కి వచ్చేటప్పటికి ఎలక్షన్లు అయిపోతాయి. చంద్రబాబు నాయుడు గారిది ఫిబ్రవరి నెలలో ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పంతం నగ్గించుకుంటాడంటారా మళ్ళీ బెయిల్ రద్దు చేయించుకుని ఏదో రకంగా విచారణ పేరుతో? అదేవిధంగా మరి ఏప్రిల్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? అంటే తన బెయిల్ రద్దు అయ్యి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజల దృష్టి చంద్రబాబు కేసులపైన, జగన్మోహన్ రెడ్డి కేసులపైన ఎందుకు ఇంత వ్యత్యాసం? చంద్రబాబు కేసుల పట్ల ఒక రకంగా, జగన్ కేసుల పట్ల మరో రకంగా ఎందుకు మరి ఈ రాజ్యాంగ సంస్థల పెద్దలు వ్యవహరిస్తున్నారు? చంద్రబాబు పైన కేసులకు, జగన్మోహన్ రెడ్డి పైన కేసులకు పొంతనే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిపై కేసులేమో అవినీతి కేసుల్లో అది స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. హైకోర్టు దర్యాప్తుకు ఆదేశించింది. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి అని చెప్పి నిర్ధారించి హైకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన కేసులు ఎవరివి? జగన్మోహన్ రెడ్డివి. చంద్రబాబుది అలా కాదు. చంద్రబాబు మీద కేసులు జగన్మోహన్ రెడ్డి పెట్టించిన కేసులు. ఇవి కక్ష సాధింపు కేసులు అన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడానికి శంకర్రావు కాంగ్రెస్ ఎమ్మెల్యే కారణమైతే కాంగ్రెస్ పార్టీని సాధించకుండా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ చంద్రబాబు పైన అవినీతి ఆరోపణలు పెంచి తన మీద అవినీతి ఆరోపణలు తగ్గించుకునే ఒక కుతంత్రం. న్యాయస్థానాలు కూడా ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి అనేది ఇవాళ ప్రజలు వాటిని స్క్రీన్ చేస్తున్నారు. గల్లీ కోర్టు కావచ్చు, ఢిల్లీ కోర్టు కావచ్చు, ప్రతి కోర్టులలో తీర్పులు, జడ్జిమెంట్స్లలో జరుగుతున్నటువంటి ఆ వాదనలు, వాటి పట్ల జడ్జిల యొక్క కామెంట్స్, తీర్పులను రిజర్వ్ చేయడం నెలల తరబడి, ఆ తర్వాత ఇచ్చినటువంటి తీర్పులు కూడా ఏదో రచ్చబండల పంచాయతీల్లాగా మారడం, ఇవన్నీ కూడా ఇవాళ న్యాయ ప్రక్రియ ఎందుకింత జటిలం అవుతోంది అనేది ప్రజలు ఇవాళ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మనకు తెలుసు, కొప్పునూరు పంచాయతీ అంటాం, లేకపోతే పెదరావూరు పంచాయతీ అంటాం. 50-50 చేస్తారు. ఏ వివాదంలో ఉన్నా అటు కర్ర ఎరగదు, ఇటు పాము జావదు అన్నట్టుగా మొన్న సుప్రీంకోర్టు బెంచ్ తీర్పు కూడా ఎలా ఉంది? ఒకళ్ళేమో 17A వర్తిస్తుందన్నారు, ఒకళ్ళేమో 17A వర్తించదన్నారు. అది కాస్త ఏమైపోయింది? మళ్ళీ CJ నేతృత్వంలో బెంచ్కి వెళ్ళిపోయింది. త్రిసభ్య ధర్మాసనం, లేకపోతే 5గురు ధర్మాసనం, లేకపోతే స్పెషల్ బెంచ్కో దేనికో పంపిస్తారు. అది డీప్ ఫ్రిడ్జ్లోకి పంపేశారు. దాంతో ఎన్నికల ముందే ఈ తీర్పు వచ్చే అవకాశం లేదు అనే కక్ష కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఏదో విధంగా చంద్రబాబుని జైల్లో వేస్తేనే ఈ ఎన్నికల్లో గట్టెక్కగలను అని అనేక పథకాలు పన్నుతున్నారు. ఇప్పుడు ఇవాళ జరిగిన ఈ విచారణ కూడా అదే. ఏది స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు అని చెప్పి వేశారు. దాన్ని ఫిబ్రవరికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అంటే ఏంటి? ఇప్పుడు అభ్యర్థులను మార్చడం ద్వారా, బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరినీ షఫ్లింగ్ చేయడం ద్వారా ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీలుగా ఇట్లా మార్చినా కూడా గెలుస్తాననే నమ్మకం రాలేదు ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. మరి ఎలా గెలవాలి అని జుట్టు బీక్కునే పరిస్థితుల్లో ఆయన అసలు బయట ఉండటానికి లేదు. ఆయన బయట ఉంటే నా పరిస్థితి ఇబ్బందుల్లో పడుతోంది కాబట్టి మళ్ళీ ఆయన్ని జైల్లో ఎంచాలా చంద్రబాబునని పెట్టుకున్నాడు. ఇది స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఒకసారి జైల్లో వేయించినందుకే తెలుగుదేశం పార్టీకి సానుభూతి వెల్లువెత్తింది. ఇవాళ 151 కాదు 160 సీట్లలో గెలుస్తారనే సర్వేలు కూడా మనం చూస్తున్నాం. మళ్ళా రెండోసారి కూడా అదే తప్పు జగన్మోహన్ రెడ్డి చేస్తాడా? మరి చేసేదట్టే ఉన్నాడుగా. ఇంకా వాదనలు ప్రతివాదనలు చేస్తూ అర్జెంటుగా బెయిల్ రద్దు చేయాలని డిమాండింగ్గా తన తరపు
అంటే ప్రభుత్వ తరపు న్యాయవాదులు ఈరోజు వాదిస్తున్నారు కదా. అదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి మొన్న మాట్లాడాడు, ఏమని, ఉద్యోగం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి నా ప్రాణం పెట్టి పని చేస్తారన్నాడు. ఇదే నా ప్రాణం పెట్టి పని చేసేది? చంద్రబాబును మళ్ళా జైల్లో గనక వేసే ప్రయత్నం గనక చేస్తే జనం తిరగబడతారు. ఇప్పుడు జైలు కట్టడి చేయలేదు, జైలు గోడలు వ్యక్తిని ఆపలేవు, భావజాలాలని ఆపలేవు. ఎందుకంటే జార్జ్ ఫెర్నాండెజ్ అని ఒక సోషలిస్ట్ లీడర్ ఉన్నారు, మాజీ కేంద్ర మంత్రి. ఇట్లాగే చేసింది ఇందిరాగాంధీ కూడా, ఎమర్జెన్సీలో జైల్లో పెట్టింది. ఆయన అసలు జైల్లో నుంచే నామినేషన్ వేశాడు. ఎవరు? జార్జ్ ఫెర్నాండెజ్. థంపింగ్ మెజారిటీ, 4 లక్షల మెజారిటీతో గెలిచాడు. అసలు దేశంలో రికార్డ్ అన్నమాట. ఆయన బయటికి రాలేదు, ఆయన ప్రచారం చేయలేదు, జైల్లో ఉండి నామినేషన్ వేసినటువంటి జార్జి ఫెర్నాండెస్ దేశంలోనే అత్యధిక మెజారిటీతో లోక్సభకి ఎన్నికయ్యాడు. అంటే భారతీయ ఓటరు భావోద్వేగాలతో కూడింది. వాళ్ళు ఏంటి, వాళ్ళ నాయకుడికి నష్టం చేసినా, వాళ్ళు అభిమానించే పార్టీకి నష్టం చేసినా తిరగబడతారు. జగన్మోహన్ రెడ్డి మనం తీసుకుందాం ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడు? సానుభూతితోనే కదా. తల్లి చెల్లి ఇల్లిల్లు తిరిగి మరి ఏడ్చారు కదా. మా అన్నని గెలిపించమని షర్మిల ప్రాధేయపడింది, మా కొడుకుని జైల్లో పెట్టారు, మరి నాకు న్యాయం చేయమని తల్లి ఏడ్చింది. అందుకే కదా సానుభూతితో గెలిపించారు. సానుభూతి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. అంటే ఒక రకంగా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయటమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు ఇవాళ నువ్వు చెప్పుకోవడానికి ఏం లేదు. ఈ 5 ఏళ్లలో నేను ఈ మంచి పని చేశాను, పోలవరం కట్టాను, లేకపోతే అమరావతి కంప్లీట్ చేశాను, ఇరిగేషన్ ప్రాజెక్టులు చేశాను, ఈ కంపెనీలు తెచ్చాను, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను, ఇది చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందు దోషిగా ఉన్నాడు. ఇక అతనికి ఏంటి, గజిబిజి గందరగోళం, టైం దగ్గరకు వచ్చేసింది, విలువైన కాలాన్ని వృధా చేశాడు, ఎలా గెలవాలి, ఈ గందరగోళంలో పడిపోయి మొత్తం షఫలింగ్, ఈ క్యాండిడేట్లందరినీ అటు ఇటు మార్చాడు. ఇంత జరిగినా కూడా గెలిచే నమ్మకం దొరకలేదు, కింద మీద పడుతున్నాడు. ఒకవైపేమో చెల్లి భయం తరుముకొస్తోంది, ఇంకోవైపేమో చంద్రబాబు భయం తరుముకొస్తోంది, పవన్ కళ్యాణ్ ఇంకోవైపు దాడి చేస్తున్నాడు, పిడుగల్లే లోకేష్ మీద పడుతున్నాడు. అంటే ఇప్పుడు ఏంటి, చక్రబంధంలో జగన్మోహన్ రెడ్డి ఈ నలుగురిని ఎదుర్కోలేక నలుదిక్కులా పారిపోతున్నాడు అన్నమాట. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలను బలి చేస్తున్నాడు.